ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో రోడ్లన్నీ కూడా గుంతలమయం అయిపోయాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎవరైనా సరే చాలా ఇబ్బందులు పడి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. గ్రామీణ ప్రజలు చాలామంది కూడా రోడ్లు అన్నీ కూడా గుంతలమయం అవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న సందర్భంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కల్లా అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లన్నీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బడ్జెట్లో 861 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా మరొక 500 కోట్లు కూడా కేటాయించి మన ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆర్ఎన్బి రోడ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో విస్తరించి పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. గత ప్రభుత్వంలో రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి, ప్రాంతాలన్నీ కూడా విధ్వంసం చేశారు. గత ప్రభుత్వంలో ఎవరు కూడా ముందుకు రాలేదు. గత ప్రభుత్వం కూడా పరిపాలకులు సరిగా పరిపాలించకపోవడం వల్ల కూడా ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చిన నిధులు కూడా గత ప్రభుత్వం వారు దుర్వినియోగం చేశారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా రోడ్లు మొత్తం ఆర్ఎన్బి రోడ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిధులన్నీ కేటాయించారు. త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి సంక్రాంతి కల్లా పూర్తి స్థాయిలో ఆర్ఎన్బి రోడ్లు కానీ ఇంకా గ్రావెల్ రోడ్లు కానీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కాబట్టి మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం మద్దతు తెలపాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.